ఉభయ గోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్లు కోడి పందాలకు సిద్ధమవుతున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ఉభయ గోదావరి జిల్లాలో ప్రతి ఏటా కోడి పందాలకు మాత్రం బ్రేక్ పడడం లేదు. కోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు నిర్వహణ జరుగుతుండటం విశేషం. దీని వెనుక ఎవరు ఉన్నారనేది మాత్రం కానరావడం లేదు. పరోక్షంగా పోలీసులే అనుమతులు ఇస్తున్నారా లేక నాయకుల అండదండలతోనే కోడి పందాలు నిర్వహణ జరుగుతుందా అన్న అనుమానాలు సర్వత్రా చర్చనీయంగా మారాయి. సంక్రాంతికి ముందు పోలీసులు ముందస్తు చర్యలుగా బైండ్ ఓవర్ కేసులు మరియు బరులను ధ్వంసం చేయడం వంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ పండుగ వచ్చేసరికి మాత్రం పందెం రాయుళ్ల హవా మాత్రం కొనసాగుతూనే ఉంది. గుండాట కోడి పందాల ద్వారా కోట్లాది రూపాయల చేతులు మారుతున్నాయి. ఇప్పటికే గోదావరి జిల్లాలో పోలీసుల కళ్లు కప్పి కోడి పందాల నిర్వహణ జరుగుతుందని సమాచారం. పోలీసులు ఎంత హెచ్చరించినా ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసిన పందెం రాయుళ్లు మాత్రం తగ్గేదిలే అంటూ ముందుకు సాగుతున్నారు. జగ్గంపేట, కర్లంపూడి, గండేపల్లి మండల ప్రజలకు విజ్ఞప్తి. ఈ గ్రామాల్లో ఎవరైనా సరే కోడి పందాలు, గుండాటలు, పేకాటలు, క్రికెట్ బెట్టింగ్ లాంటి జోదక్రియకు పాల్పడితే కఠిన చర్యలు తప్ప. ఈ రోజు జగ్గంపేట 5, గండేపల్లి 3, కిర్లంపూడి 4, 12 మంది మీద బైండ్ ఓవర్ కేసు పెట్టడం జరిగింది. ఎవరైనా సరే సాంప్రదాయకమైన కబడ్డీ, వాలీబాల్ లాంటి గేమ్స్ కి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతా వెళ్ళాలి తప్ప ఎటువంటి జోదక్రియకు పాల్పడినా ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని చెప్పి తెలియజేస్తున్నాం. కోడి పందాల నిర్వహణపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఈ సంక్రాంతికి పందాలు జరుగుతాయో లేదో తెలియాలంటే సంక్రాంతి పండుగ వరకు వేచి చూడాల్సిందే.